హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మటన్ తేయడానికి అయితే వెళ్తున్నాను. మటన్ అయితే రెడీ చేశారు. ఈ తాతగారు అయితే ఎంతో కష్టపడి అయితే దుమ్ములను అయితే నరుకుతున్నాడు. మా ప్రాంతాల్లో ఏ విధంగా తింటారో ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, తప్పకుండా నచ్చుద్ది. ఈ తలకాయ కాళ్ళను అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ వండుకొని తింటారు. అలాగే ఇక్కడైతే వాటాలు అయితే వేసారు. ఈ వాటా ఒకటి మనిషికి 500 చొప్పున అయితే పడుతుంది. ఇవైతే మేము సాంబార్ చేసుకోవడానికి అయితే కోస్తున్నాము. వేయడం అయిపోగానే తప్పల్లో వేసి పొయ్యిలోకి అయితే ఎత్తాము. ఈ మటన్ లో నీరైతే ఎక్కువ అయితే వేసుకుంటాము. ఎందుకంటే సాంబార్ చేసుకోవడానికి. సాంబార్ ఏ విధంగా చేస్తామో వీడియో అయితే చూడండి. చౌడి పిండి అయితే మనిషికి ఒక ప్లేట్ల దగ్గర అయితే తీసుకొచ్చారు. చౌడి పిండితో పాటు ఉల్లిపాయలు, మిరపకాయలు, ఉప్పు ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. సాంబార్లో వేసుకోవడానికి అయితే ఉల్లిపాయలు, మిరపకాయలు అయితే కోస్తున్నారు. మీరు కూడా మటన్ ఈ విధంగా తినే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే సోలు అయితే ఎండలో అయితే ఆరబెడుతున్నారు. మటన్ లో వేసుకోవడానికి అయితే చింతపండును అయితే నానబెడుతున్నాము. అలాగే చింత పులుసు అయితే కొంచెం అయితే వేసుకుంటాము. అలాగే చింత పులుసు వేసాక కోసేపు మార్గిస్తాము. మార్గేంత వరకు అయితే ఈ సోడి పిండిని అయితే ఒక దగ్గర అయితే పోసుకుంటాము. మా గిరిజన ప్రాంతాలలో ఈ సోడి పిండిని అయితే అన్ని రకాలుగా తింటూ ఉంటాము. పిండిని అయితే ఇప్పుడు మటన్ సాంబార్ అయితే చేసుకుంటున్నాము. మటన్ ఉడికాక ఈ విధంగా గట్టితోనైతే తీస్తాము. ఇలా తీసాక కింద ఆకులు పార్చే ఈ విధంగా అయితే పోస్తాము. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాము. ఎందుకంటే ఈ ముక్కల్ని సాంబార్తో పాటు తింటాము. మటన్ పులుసులో సోడి పిండిని అయితే ఈ విధంగా అయితే పోస్తాము. ఇలా పోసేటప్పుడు గెరటితో పాటు ఇలాగైతే తిప్పుకోవాలి. ఎందుకంటే సాంబార్ ముద్దవ్వకుండా ఉండడానికి. పిండి ఇలా రేచుకుంటే సాంబార్ ఈ విధంగా అయితే అవుద్ది. మటన్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేస్తున్నాము. ఇలానే ప్లేట్లో అయితే వడ్డించుకుంటాము. ఇలా మీకు నచ్చింది అనుకుంటే ఈ విధంగా చేసుకోండి. ఇలా చేస్తే మటన్ సాంబారు సూపర్ అంటే సూపరు, అదిరిపోద్ది. సాంబార్తో పాటు తినడానికి అయితే మటన్ ముక్కలు అయితే పంచుకుంటున్నాము. ఎందుకంటే మటన్ ముక్కలు పక్కన పెట్టుకొని సాంబార్ అయితే తాగుతాము. మా గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా ఇలానే తాగుతుంటాము. మటన్ ఇలా సాంబార్ చేసి వేడి వేడి సాంబార్ తాగితే మన శరీరం ఫ్రెష్గా అయితే ఉంటుంది. మీకు ఇలాంటి మటన్ సాంబార్ నచ్చినట్టయితే ఈ విధంగా చేయండి. సూపర్ అంటే సూపరు, మన శరీరం కూడా ఫ్రెష్గా అయితే ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సూపరే సూపరు. మా ప్రాంతాలలో ఇలాగే తింటాము. మటన్ తినడానికి అయితే అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.